మారు మనసు పొందుకోవాలి. పొందుకున్న తర్వాత దానికి తగిన విధంగా మనం ఫలములు కన్సిస్టెంట్గా, అంటే మన మరణ పర్యంతం వరకు మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూనే ఉండాలి. ఎన్ని రకాల ఫలాల గురించి దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుందంటే, మనం చదువుకున్న ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే మంచి ఫలాలు అని చదువుకున్నాం, అలాగే మారు మనసుకు తగిన ఫలాలని చదువుకున్నాం. మనకి బాగా తెలిసింది ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఆత్మ ఫలం గురించి ఉంటుందన్నమాట. ఆత్మ ఫలం గురించి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో వెలుగు ఫలము అని ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఫలించాలని. ఏ సీజన్కి సంబంధించిన రకరకాల ఫ్రూట్స్ మనకి తినటమే తెలుసు, కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే మనం కూడా వెలుగు ఫలాలు, ఆత్మ ఫలము, అలాగే మంచి ఫలము, మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారన్నమాట.